అమెరికాలోని హై స్కూల్లో మా పాపకి ఒక అవార్డు వచ్చిందండి. మొత్తం 9th, 10th, 11th, 12th గ్రేడ్స్ అందరిలోని కలిపి, అంటే మొత్తం స్కూల్ అంతటికీ కలిపి తనకి ఒక అవార్డు వచ్చింది. తను 9th గ్రేడ్. తనకి ఏం అవార్డు వచ్చిందో చెప్పే ముందు మీరు ఎవరైనా కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. అలాగే తనకి ఏం అవార్డు వచ్చింది, ఏం సర్టిఫికేట్స్ వచ్చాయో తెలుసుకోవాలనుకుంటే మీరు కూడా వీడియో చూసేయండి. హలో, నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మేము డౌన్ టౌన్ దగ్గర ఉన్న సివిక్ సెంటర్కి వచ్చామండి. ఇక్కడ ఏంటంటే మ్యూజిక్ కాన్సర్ట్స్, డ్యాన్స్ ప్రోగ్రామ్స్, డ్రామాస్, ఇలాంటి ప్రోగ్రామ్స్ లేదా ఏమైనా ఈవెంట్స్ ఇలాంటివన్నీ అవుతుంటాయి అన్నమాట. ఇక్కడ మేము ఎందుకు వచ్చామంటే మా పాప బ్యాండ్లో ఉన్నది కదండి, తనకి ఏంటంటే ఈరోజు అవార్డ్ సెరమనీ అనమాట. ఇది మొత్తం స్కూల్ అందరికీ కాదండి, ఓన్లీ బ్యాండ్లో ఉన్న వాళ్ళకి మాత్రమే, అంటే మ్యూజిక్ ప్లే చేస్తున్నారు కదా వాళ్ళకి మాత్రమే అనమాట. లోపలికి వస్తే ఇలా ఉంటుంది. ఈ పక్కనే చూసారు కదా ఏటీఎం కూడా ఉన్నదనమాట. అటువైపు టికెట్స్ కొనుక్కోవడానికి ఈ ప్రోగ్రామ్స్కి వచ్చిన వాళ్ళు అక్కడ టికెట్స్ కొనుక్కుంటారు. ఇది మా పాప వాళ్ళ స్కూల్ పేరు బార్బ్ బ్యాండ్ది అనమాట. ఏంటంటే టికెట్స్ కొనుక్కున్నప్పుడు ఏమైనా కాస్ట్ ఎక్కువ ఉన్నా, డబ్బులు చాలా పోయినా అక్కడ ఏటీఎంలో డబ్బులు తీసుకొని టికెట్స్ కొనుక్కోవచ్చు. పోలీస్ చాలా సీరియస్గా ఫోన్లో మాట్లాడుకుంటున్నారు, మనం అటు వెళ్ళొద్దులేండి. లోపలికి వచ్చేస్తే అందరూ చాలా బిజీగా ఉన్నారు. ఇంకా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవ్వలేదు. ఇదిగో మా పాప పేరు దేదీప్య మత్సా. అక్కడున్న పేర్లన్నీ మ్యూజిక్లో ఉన్న వాళ్ళవి. ముందుగా డిన్నర్ చేసామని చెప్పారండి. డిన్నర్ ఇక్కడ ప్రిపేర్ చేశారు. ఎందుకంటే వీళ్ళకి టైం అంటే టైం అండి. ఈవినింగ్ 6 తర్వాత డిన్నర్ అయిపోవాలి, మార్నింగ్ 11 కల్లా లంచ్ అయిపోవాలి. అది వీళ్ళ టైం అంటే టైమే. అండ్ ఇదేంటంటే ప్రోగ్రామ్స్ అవి అవుతుంటాయి అని చెప్పాను కదా, అది స్టేజ్. ఇప్పుడు కూడా పోలీస్ అంకుల్ చాలా బిజీగా ఉన్నారండి, అటు వెళ్ళొద్దు అసలు మనం. ఇక్కడ ఏంటంటే పెద్ద లైన్ ఉంది, చూసారు కదా, ఎంచక్క లైన్ పాటిస్తున్నారు. ఇది చూస్తుంటే నాకు ఇండియాలోని పెళ్ళిళ్ళకి ఏమైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎలాగే కదండి బఫే గుర్తొస్తుంది. చాలా రోజులు అయిందండి ఇండియా పెళ్ళిళ్ళకి వాటికి వెళ్ళి. మా పాప ఏంటి గ్లాస్ దించకుండా తాగేస్తుంది అనుకుంటున్నారా? అదేం లేదండి, ఐస్ కాఫీ వాటర్లోని కొంచెం కాఫీ పొడి మిక్స్ చేసి ఒక 4 ఐస్ క్యూబ్స్ వేసేసారు. అది చాలా బాగుంది అనుకుని వాళ్ళు తాగేస్తున్నారు. నాకైతే అసలు నచ్చలేదు. అలాగే మాకు ఏంటంటే అమెరికన్ ఫుడ్ కదా అని కొంచెం కొంచెం వేయండి అని చెప్తే వాళ్ళేమో ప్లేట్లు నిండుగా వేస్తారు. అది మేము తినలేము, ఉండలేము. ఈ లోపు మా పాప వచ్చి ఏషియన్ ఫుడ్ పెట్టారు, ఏషియన్స్ కోసం రైస్ కర్రీ, వెళ్ళి తెండి డాడీ అంటే సరే అని చెప్పి వాళ్ళ డాడీ ఏంటంటే నలుగురికి కలిపి ఒకే ప్లేట్లో తెచ్చారు. కొంచెం కొంచెం టేస్ట్ చూసాం. మేము తింటూ ఉండగానే ఈలోపు ప్రిన్సిపల్ వచ్చి అతను స్పీచ్ అయితే అతను చెప్తున్నారు. అతను చెప్పినంతసేపు నేను వీడియో తీయలేను, అలాగే మీరు కూడా చూడలేరని చెప్పి అంత వీడియో అయితే నేను పెట్టలేదండి, కొంచెమే పెట్టాను. ఈలోపు మేము తింటూ ఉండగానే మా పాపని పిలిచారండి. నేను ఇంకా మొబైల్ కూడా సెట్ చేసుకోలేదు, తన్నే ఫస్ట్ పిలిచారు. మాకు దేనికనేది అర్థం కాలేదు. తీరా చూస్తే ఏంటంటే మొత్తం స్కూల్ మొత్తానికి తనది అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అవార్డు ఇచ్చారనమాట. అంటే మొత్తం 9th, 10th, 11th, 12th గ్రేడ్స్ అన్నిటికీ కలిపి తనకి అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అవార్డు ఇచ్చారు. తనకి కూడా తెలీదు, తను సర్ప్రైజ్ అయింది. ఇక్కడ వీళ్ళు ఏంటంటే ముందుగా చెప్పరండి, అది సర్ప్రైజ్గా ఉండాలని చెప్పి అప్పటికప్పుడు చెప్తారు. మాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. ఇదేనండి మా పాపకి వచ్చిన అవార్డ్, మోస్ట్ అవుట్ స్టాండింగ్ అవార్డ్. ఇదేనండి మొత్తం స్కూల్ అంతటికి కలిపి 9th, 10th, 11th, 12th గ్రేడ్స్ అందరిలో కలిపి తనకి అవార్డు వచ్చిందనమాట. చాలా హ్యాపీ అనిపించిందండి. ఎందుకంటే తను ఇంకా 9th గ్రేడ్ కదండి, స్కూల్కి కొత్తగా వెళ్ళింది, అంతా కొత్తగా ఉంటుంది. అలాంటి దగ్గర పర్ఫామ్ చేసి తను ఈ అవార్డు తెచ్చుకుందంటే చాలా హ్యాపీ అనిపించింది. అలాగే వీళ్ళు చూసారు కదా, వాళ్ళు ఏంటంటే సీనియర్స్ అనమాట. వాళ్ళకి ఏదో సర్టిఫికేట్ వస్తే వాళ్ళ ఫ్రెండ్ నెలభుజం మీద తీసుకువెళ్తున్నాడు. These students have done an amazing job this year, and we just want to honor their hard work and their commitment to excellence with this program. So at this time, if you look in your program, you'll see the entire freshman class listed. I'd like to ask the entire freshman class, please come up here and receive your award from Mr. Patton, and then line up, and I'd like to get a photo of you all, please. ఈ ఇయర్ ఏంటంటే ఫ్రెష్మెన్ వాళ్ళు, అంటే ఈ 9th గ్రేడ్ వాళ్ళు బాగా పర్ఫామ్ చేస్తారనమాట. వీళ్ళందరూ కూడా ఏంటంటే మొత్తం అన్ని ఇన్స్ట్రుమెంట్స్ అనమాట, ఓన్లీ ఒక ఫ్లూట్స్ కాదు, అన్ని ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళు ఇప్పుడు వస్తున్న వాళ్ళందరూ కూడా వాటిలో ది బెస్ట్ వాళ్ళందరికీ ఈ అవార్డు ఇస్తున్నారు. ఇదేంటంటే మనకు చూసారా, పోలీసులకి ఒక బ్యాడ్జ్ లాంటిది ఇస్తూ ఉంటారు, అంటే ఒక స్టార్ వస్తే ఎంత ప్రౌడ్, వీళ్ళకి ఏంటంటే ఇవి ఇస్తే అంత ప్రౌడ్ అనమాట. అలాంటివి ఇచ్చారు. చూడడానికి చిన్నగానే ఉంటుంది కానీ దీనికి చాలా ఎక్కువ వాల్యూ ఉంటుంది. వీళ్ళందరూ కూడా మొత్తం అన్ని ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళు ఈ ఇయర్ బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళు అనమాట వీళ్ళందరూ. వీళ్ళని చూస్తుంటే మా స్కూల్ ఏజ్ గుర్తొస్తుంది. ఫోటోకి చూసారో ఫోజ్ ఎలా ఇస్తున్నారో వాళ్ళు. పాపం ఫోటో తీసే అతన్ని ఎంత ఇబ్బంది పెట్టారంటే ఇంకా నేను కట్ చేస్తాను వీడియో, చాలాసేపు టైం తీసుకున్నారు ఫోటో కోసం. ఇదేనండి నేను చెప్పాను కదా, ఈ బ్యాడ్జ్ లాంటిది ఇచ్చారనమాట. చాలా బాగుంది చూడడానికి అయితే మాత్రం.
దీన్ని ఏంటంటే వాళ్ళు బ్యాండ్కి వెళ్ళినప్పుడు కోటికి పెట్టుకుంటూ ఉంటారనమాట. ఇంకా మా తిండి దండయాత్ర అవుతూనే ఉంది. ఎందుకంటే పాపం ఆ తిండి తిండేవ్వట్లేదు వీళ్ళకి, తెచ్చుకున్నారు కానీ. ఆ పక్కనున్న అమ్మాయిని చూసారా, నేనేంటి ఎవరు మాత్రం అనుకున్నాను. బట్ ఏంటి తను 12th గ్రేడ్ అమ్మాయి. మా పాపకి ఏంటంటే ఈ బ్యాండ్లో ఉన్నది కాబట్టి మొత్తం అన్ని గ్రేడ్స్లో వాళ్ళు కూడా ఫ్రెండ్స్ ఉన్నారు. తనంటే చాలా ఇష్టం అనమాట వాళ్ళకి. ఆ సీనియర్స్ దగ్గర కూర్చుందామని చెప్పి మమ్మల్ని కూడా తీసుకువెళ్ళి అక్కడే కూర్చోబెట్టింది. చాలా బాగా మాట్లాడారు, చాలా మంచి వాళ్ళండి, బాగా ఉన్నారు ఆ పిల్లలు కూడాను. But this year, our Outstanding Marching Band Section Award goes to the Flutes. ఇది ఇంకొక అవార్డు అండి. ఇది ఏంటంటే మొత్తం ఆ క్లాస్లో అంటే ఫ్లూట్ వాళ్ళు ఉంటారు కదండి, ఈ ఇయర్ ఏంటంటే ఫ్లూట్ వాళ్ళకి అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అవార్డు వచ్చిందండి మొత్తం అందరికీ అనమాట. అంటే గ్రూప్కి, వీళ్ళ గ్రూప్కి మార్చింగ్ బ్యాండ్ ఉంటారు కదా, ఆ గ్రూప్కి వచ్చింది. ఇది ఒక సర్టిఫికెట్ వచ్చింది తనకి. అంటే వీళ్ళందరిలోకి కలిపి తనకి అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అవార్డు ఒకటి వచ్చింది. మొత్తం ఇప్పుడు ఉన్నారు కదండి వీళ్ళందరిలోకి కలిపి. అది కాకుండా ఇదేంటంటే మొత్తం గ్రూప్ అనమాట. ఈ గ్రూప్ వాళ్ళకి కూడా ఫ్లూట్ వాళ్ళకి వచ్చింది. మొత్తం ఇన్స్ట్రుమెంట్స్ అన్నిటిలోకి ఫ్లూట్ ఇన్స్ట్రుమెంట్కి ఈ అవార్డు వచ్చిందనమాట. నిజంగా చాలా హ్యాపీ అనిపించిందండి. ఫస్ట్ ఇయర్లోనే తనకి ఏంటంటే 3 వచ్చాయి అవార్డ్స్. చాలా హ్యాపీ అనిపించింది. వీళ్ళందరూ ఫ్లూట్ వాళ్ళు. వీళ్ళందరూ ఏంటంటే ఒకే సెక్షన్ అనుకుంటున్నారేమో, మొత్తం స్కూల్ అంతటికీ కలిపి అనమాట. 4 ఇయర్స్ వాళ్ళు, అంటే 9th, 10th, 11th, 12th గ్రేడ్స్ ఉంటారు కదండి, వాళ్ళందరూ అనమాట వీళ్ళు. అంటే ఒక్కొక్క అంటే 9th గ్రేడ్లో 4 మెంబర్స్, 10th గ్రేడ్లో 4 మెంబర్స్, అలాగే 11th, 12th అలా 4 మెంబర్స్ అనమాట అంతే ఫ్లూట్ వాళ్ళు. మిగతా ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళు ఇంకా ఉంటారు. అదనమాట. దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత ప్రౌడ్గా చెప్పుకోవాలనిపిస్తుందో. మా యూట్యూబ్ ఫ్యామిలీకి చెప్పాలని నేను చాలా వెయిట్ చేశాను, ఎప్పుడెప్పుడు వీడియో అప్లోడ్ చేద్దామని చెప్పి. చాలా హ్యాపీ అనిపించిందండి. ఇప్పుడు ఏంటంటే ఇది చెక్ ఇస్తున్నారనమాట. వీళ్ళకి వచ్చిన ఫండ్స్ ఈ బ్యాండ్ వాళ్ళకి అనమాట. వీళ్ళు ఎక్కడికో దగ్గరికి వెళ్ళడం, ఏవో ఒక ఈవెంట్స్ ఉంటుంటాయి కదా, వీళ్ళు ఎవ్రీ వీకెండ్ ఎక్కడో దగ్గరికి వెళ్తూ ఉంటారండి. గేమ్స్ అవుతుంటాయి కదా, అక్కడ మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటారు. ఎందుకు ఇంత కష్టపడి మ్యూజిక్లో ఉండడం అవసరమా అంటే అవసరమేనండి. ఎందుకంటే ఇప్పుడు ఇండియా నుంచి వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఓన్లీ చదువు ఒకటే అనుకుంటారు. చదువు ఒకటే కాదండి, గేమ్స్లో కానీ మ్యూజిక్లో కానీ ఇలాంటి వాటిల్లో ఉంటే వీళ్ళకి స్కాలర్షిప్ వస్తుంది. ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారు చూసారు కదా, వీళ్ళు ఏంటంటే 12th గ్రేడ్ వాళ్ళు, వీళ్ళు వెళ్ళిపోతున్నారు. వీళ్ళకి స్కాలర్షిప్ వచ్చిందండి 3,500. అంటే చాలా ఎక్కువ అండి. ఎందుకంటే ఇక్కడ మనం కాలేజ్కి వెళ్ళిన తర్వాత పిల్లలకి చాలా ఎక్కువ పే చేయాలండి. స్కూల్ వరకు ఓకే, కానీ కాలేజ్కి వెళ్ళిన తర్వాత మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి ఫీజులు. ఇలాంటి వాటిలో వీళ్ళు ఉన్నారనుకోండి, వీళ్ళకి స్కాలర్షిప్ వస్తుంది. అంటే స్కాలర్షిప్ అంటే ఇప్పుడు వచ్చిన దాంతో అయిపోదండి, వీళ్ళు కాలేజ్కి వెళ్ళిన తర్వాత కూడా వీళ్ళు ఇది కంటిన్యూ చేస్తారనమాట. నేను ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే మా పాప వాళ్ళు యూనివర్సిటీకి కూడా వెళ్ళి ప్లే చేస్తూ ఉంటారు. యూనివర్సిటీ వాళ్ళు కూడా ఇలా మ్యూజిక్ ప్లే చేస్తారు. వీళ్ళందరికీ ఏంటంటే స్కాలర్షిప్ వస్తుంది. ఇది వీళ్ళందరూ బ్యాండ్ గ్రూప్ అనమాట. మొత్తం స్కూల్ అంతటికీ కలిపిన బ్యాండ్ గ్రూప్ వీళ్ళు. చూడండి. ఇది మార్చింగ్ బ్యాండ్ అండి, ఇందులో మా పాప ఉంటుంది. చూసారు కదా గ్రూప్ ఫొటోస్ అవి ఎంత బాగా చేశారో, వీడియో చాలా బాగుంది. ఇదిగోండి మా పాప ఇక్కడ ఉన్నది, చూసారు కదా ఫుల్ చెమట్లో పట్టేసి ఎలా ఉన్నదో. చాలా కష్టపడతారండి బ్యాండ్లో ఉన్న వాళ్ళు మాత్రం. చాలాసేపు చెయ్యాలి, అసలు ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు. అండ్ ఇది ఏంటంటే ఈ
12th గ్రేడ్ వాళ్ళు ఉన్నారు కదండి, వెళ్ళిపోతున్నారని చెప్పాను కదా, వాళ్ళ ఫొటోస్ అనమాట. చిన్నప్పుడు ఫోటో, పెద్దప్పుడు ఫోటో పెట్టి ఇలాగా వీడియోస్ చేశారు అందరూ విని. చాలా బాగుంది చూడడానికి. ఇది బ్యాండ్ గ్రూప్ అండి, మొత్తం స్కూల్ మొత్తంది బ్యాండ్ అనమాట. ఒక ఎల్లో కలర్లో రౌండ్ చేశాను కదా, అక్కడ మా పాప ఉన్నది. ఇది వీళ్ళ యూనిఫామ్, బ్యాండ్కి వెళ్ళినప్పుడు అలాగ వేసుకుంటారు. ఇది డిజ్నీ ల్యాండ్కి వెళ్ళినప్పుడు అనమాట, అక్కడ తీసుకున్న ఫొటోస్. ఈ బ్యాండ్ గ్రూప్లో ఉండడం వల్ల మా పాపకి చాలా హెల్ప్ అయిందండి. వీళ్ళందరూ ఏంటంటే చాలా వరకు సీనియర్స్ ఉన్నారు, తనకి హెల్ప్ చేస్తుంటారు, చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి వీళ్ళందరూ కూడా తనతో. ట్వెల్త్ గ్రేడ్ వాళ్ళు అంటే సీనియర్స్ వెళ్ళిపోతున్నారని చెప్పి వీళ్ళు చూడండి ఎలా పట్టుకొని ఏడుస్తున్నారు. వీళ్ళని చూస్తే మనకి ఏడుపు వచ్చేస్తుంది. నాకైతే చాలా బాధ అనిపించిందండి. పాపం చాలాసేపు ఏడ్చారు వీళ్ళు అలా పట్టుకొని, ఒకరినొకరు పట్టుకొని. ఈ అబ్బాయి అయితే అలా మ్యూజిక్ ప్లే చేస్తూ తిరుగుతున్నాడు. అంటే వీళ్ళు వీకెండ్స్ అప్పుడు ఈ ప్రోగ్రామ్స్కి వెళ్ళడం, మామూలుగా ఏంటంటే వీకెండ్స్ టైం అప్పుడు వీళ్ళకి ప్రోగ్రామ్ ఉంటే ఈవినింగ్ వెళ్ళి నైట్ 10, 11 కూడా అయిపోతుంది. చాలాసేపు ఉంటారు, అసలు చాలా ఎంజాయ్ చేస్తారండి అక్కడైతే మాత్రం. నాకు కూడా వెళ్ళినప్పుడు చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంటుంది. పాపం ఇప్పుడైతే వాళ్ళు వెళ్ళిపోతుంటే అలా పట్టుకొని ఏడుస్తున్నారో చాలా బాధ అనిపించిందండి. ఏంటంటే పేరెంట్స్తో కూడా చాలా బాగుంటారు వీళ్ళు. ఏమైనా ప్రోగ్రామ్స్ అయినప్పుడు వెళ్తే పేరెంట్స్తో కూడా చాలా బాగా మాట్లాడతారు. అలాగే ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారు. అంటే మా పాపకి ఈ సీనియర్స్ ఉన్నారనుకోండి, అప్పుడప్పుడు తను డ్రాప్ చేస్తూ ఉంటారనమాట. ఇక్కడ ఏంటంటే 11th, 12th గ్రేడ్ అనేటప్పటికల్లా వాళ్ళకి కారు ఉంటుంది, కార్ మీద డ్రాప్ చేసేవారు. వాళ్ళని చూస్తే చాలా బాధ అనిపించింది. అండ్ ఇది తనకు వచ్చిన అవార్డ్స్ తోటి ఫోటో తీసుకున్నది. అండ్ వీళ్ళు చూడండి సీనియర్స్ వెళ్ళిపోతున్నారు కదా, అలా పట్టుకొని ఫొటోస్ తీసుకుంటున్నారు. అండ్ నాకైతే చాలా చాలా నచ్చిందండి ఈ సంవత్సరం. అసలు వీళ్ళకి అవార్డ్స్ రావడం ఇదంతా కూడా చాలా హ్యాపీ అనిపించింది. అలాగే మీలో ఎంతమంది ఇలాగ అంటే ఫ్రెండ్స్ కాలేజ్ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు, స్కూల్ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు, అలాంటి వాళ్ళు అంటే ఇది చూసిన తర్వాత మీకు ఎవరికైనా మీ ఫ్రెండ్స్ గుర్తొచ్చారా? ఒకవేళ గుర్తొచ్చి ఉంటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఇంకా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉండొచ్చు అని అనుకుంటున్నాను. మీలో ఎవరైనా కానీ మీ పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం గేమ్స్లో కానీ ఇలాంటి మ్యూజిక్లో కానీ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా వాళ్ళని ఎంకరేజ్ చేయండి. వాళ్ళకి ఏంటంటే కాలేజ్కి వెళ్ళినప్పుడు చాలా యూజ్ అవుతుంది. ఈ బ్యాండ్లో అయితే మాత్రం మన ఇండియన్స్ ఎవరు లేరండి. ఉంటే మాత్రం చాలా బాగుంటుంది, ఎందుకంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ కొంచెం కష్టమండి, ఎందుకంటే మా పాప అయితే ఎర్లీ మార్నింగ్ 5:30కి వెళ్ళిపోతుంది. అలాగే వీకెండ్స్ అప్పుడు కూడా ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.